హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇక మై డియర్ రాక్షసి ఎపిసోడ్ 21. కృతికి ఇక క్యూర్ అయ్యింది. ఆర్యన్, నువ్వు ఎప్పుడు లండన్ వస్తున్నావు అని అడిగాడు హృదయ్. అవునా, డాక్టర్స్ చెప్పారా డిశ్చార్జ్ చేస్తామని అని అడిగాడు ఆర్యన్. వాళ్ళు చెప్తేనే నీకు కాల్ చేశానురా బాబు అన్నాడు హృదయ్. ఓకేరా, కాకపోతే బిజీ షెడ్యూల్ ఉంది నాకు. కాస్త నువ్వు కృతిని తీసుకొని ఇండియా రాగలవా? ఈ ఒక్క హెల్ప్ చేయగలవా? లేకపోతే నేనే టైం కుదుర్చుకొని వస్తాను అని అడిగాడు ఆర్యన్. హృదయ్ కాసేపు ఆలోచించి, ఓకేరా, నేను ఇండియా చూసి కూడా చాలా రోజులు అవుతుంది కదా, వస్తాలే అన్నాడు హృదయ్. థ్యాంక్ యూ హృదయ్, ఒకవేళ నీకు వీలు కాకపోతే చెప్పేసాయి, నేను వస్తాను. నీకు వీలుంటేనే కృతిని తీసుకొనిరా, తను మాత్రం జాగ్రత్త అని 100 జాగ్రత్తలు చెప్పాడు ఆర్యన్ మరదలి గురించి. అలాగే లేరా బాబు, నీ మరదల్ని జాగ్రత్తగా తీసుకొచ్చి నీ చేతుల్లో అప్పగించే బాధ్యత నాదే అని చెప్పాడు హృదయ్. చెల్లి పేరు రావడంతో ఏమైందా అని అవంతిక కంగారుగా చూస్తూ ఉంటే ఆర్యన్ ఫోన్ పెట్టేసి కృతికకి ట్రీట్మెంట్ పూర్తయిందంట. అవంతిక, నా ఫ్రెండ్ని తనని తీసుకొని రమ్మని చెప్పాను అన్నాడు ఆర్యన్. అవునా, ఇక తను హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు కదా ఆర్యన్ గారు? ఇక నా చెల్లికి నయం అయిపోయినట్టే కదా, తను బాగుంటుంది కదా అని అడిగింది అవంతిక సంతోషంగా. అవునే, ఇక నీ చెల్లికి ఏమీ అవ్వదు, తన ఆరోగ్యం కూడా ఇప్పుడు చాలా బాగుంటుంది. సరేనా, ఇంకో 10 రోజుల్లో నీ చెల్లి నీ ముందుంటుంది, ఓకేనా అని అడిగాడు ఆర్యన్. ఆర్యన్ అలా చెప్పగానే చాలా హ్యాపీగా ఉంది ఆర్యన్ గారు, చెల్లి వస్తుందంటే అంది అవంతిక. ఓకేలే, ఈ సంతోషం అంతా నీ చెల్లి వచ్చే వరకు దాచేసుకో అని. బాయ్ తాతయ్య, బాయ్ రాక్షసి అని ఆర్యన్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. చెల్లి గురించి ముందే రాఘవేంద్ర గారికి చెప్పింది అవంతిక. ఆర్యన్నే ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు అని కూడా చెప్పింది. ఇప్పుడు చెల్లి వస్తున్నందుకు అవంతిక మొహంలో సంతోషం చూసి ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తల్లి, నువ్వు ఈ ఆనందంలో టిఫిన్ కూడా తినలేదు, ముందు తిను అని అవంతిక తినే వరకు రాఘవేంద్ర గారు కూడా అక్కడే కూర్చున్నారు. ఇక చెల్లి ఎప్పుడెప్పుడు వస్తుందా అని రోజులు లెక్క పెట్టుకుంటూ ఉంటుంది అవంతిక. ఓ రోజు రాత్రి ఆర్యన్ మొబైల్ చూస్తూ బెడ్ మీద పడుకున్నాడు. అవంతిక మాత్రం ఇంకా 2 రోజులు ఉంది కదండి కృతి రావడానికి అని గడ్డం కింద చేతులు పెట్టుకొని డల్గా కూర్చుని ఉంది. ఆర్యన్ చాలాసేపు ఆమెను చూసి చూసి ఆమె చేయి పట్టి అతడి మీదకి లాక్కొని, ఏంటే చెల్లి వస్తుందని చెప్పి నా దగ్గర నుండి నన్ను పట్టించుకోవడం లేదు, చెల్లి వస్తే నన్ను మర్చిపోతావా అని అడిగాడు. నేనెందుకు మిమ్మల్ని మర్చిపోతానండి అంది అవంతిక. మరేంటే, కనీసం నన్ను పట్టించుకుంటున్నావా? రోజు నీ పాటికి నువ్వు పడుకుంటున్నావు, నన్ను దగ్గరికి రానివ్వడం లేదు, నువ్వు దగ్గరికి రావడం లేదు. ఏంటే అంత బలిసిందా? చెల్లి వస్తుంది అనేసరికి మొత్తంగా మొగుడినే మర్చిపోతావా? అంటే ఈరోజు నీ సంగతి తెలుస్తానే అని ఆమె మెడ మీద కసుక్కున కొరికాడు ఆర్యన్. అబ్బా, నేను మిమ్మల్ని మర్చిపోవడం ఏంటండి అని మెడ మీద చేయితో రుద్దుకుంటూ ఉంటే, మరి ఎందుకు దగ్గరికి రావడం లేదే అని ఆమెకు చెక్కిలి గింతలు పెట్టడం స్టార్ట్ చేశాడు ఆర్యన్. అతడి చేష్టలకి అవంతిక మెలికలు తిరుగుతూ నవ్వుతూ, అయ్యో బాబు, పీరియడ్స్ వచ్చాయి నాకు, అందుకే దూరంగా ఉన్నాను అంతే, మీకు కావాలి అని దూరంగా లేను అని అవంతిక చెప్పేసరికి, ఓకే ఓకే, ఇప్పుడు కంప్లీట్ అయ్యాయా అని అడిగాడు. అయ్యింది అని అవంతిక చెప్పగానే, అయితే ఇప్పుడు నో ప్రాబ్లం అన్నమాట అని ఆమె చీర కొంగు లాగేసి ఇష్టంగా ఆమెని అతడిలో కలిపేసుకున్నాడు. భర్తన తీయటి ప్రేమలో చక్కగా కరిగిపోయింది అవంతిక. ఇద్దరూ ఒకరికొకరు వెచ్చగా వాటేసుకొని తెల్లవారి సమయానికి నిద్రపోయారు. అవంతిక ఎదురుచూపులు ఫలించి కృతి లండన్ నుండి ఇంటికి వచ్చే రోజు రానే వచ్చింది. అవంతిక ఎయిర్పోర్ట్కి వస్తాను అని చెప్పినా కూడా నువ్వు నీ ఏడుపు అక్కడే మొదలు పెడతావు కాబట్టి నీ చెల్లిని చూసి, వద్దులే నేనే వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు ఇంట్లోనే ఉండి నీ చెల్లికి ఇష్టమైన వంటలన్నీ చేయి అని చెప్పి ఆర్యన్ ఒక్కడే కార్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు కృతిని హృదయ్ని తీసుకురావడానికి. ఆర్యన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి అప్పుడే హృదయ్ ఇంకా కృతి బయటికి వస్తూ కనిపిస్తారు. ఆర్యన్ సంతోషంగా వెళ్ళి కృతి ముందు నిలబడి, హాయ్ కృతి, నేను గుర్తున్నానా అని అడిగాడు. మీరేనా ఆర్యన్ గారు అంటే, మా బావగారు, మా అక్కని పెళ్లి చేసుకుంది మీరేనా బావా అని అడిగింది కృతి అమాయకంగా. అవునరా, ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది? అంతే ఓకే కదా? బాగున్నావా నువ్వు అని అడిగాడు ఆర్యన్ మరదల్ని. బాగున్నాను బావా అని చిన్నగా పెదాలు సాగదీసి చెప్పింది కృతి. ఇన్ని రోజులు ట్రీట్మెంట్ వల్ల
ఆమె ఇంకా బక్క చిక్కిపోయింది. ఇన్ని రోజులు ఇంజెక్షన్స్, టాబ్లెట్స్, డ్రిప్స్ అంటూ హాస్పిటల్లోనే ఉండడం వల్ల అసలు ఆమెకి ఎండ కూడా సరిగ్గా పడడం లేదు. ఆ వెలుతురికి కళ్ళు చిన్నగా అవుతుంటే, ఎండ కొడుతుందిరా, లోపలికి వెళ్దాం అని హాయ్ హృదయ్, ఎలా ఉన్నావురా అని హృదయ్ని హత్తుకొని ఇద్దరిని కార్ దగ్గరికి తీసుకెళ్ళాడు ఆర్యన్. బాగున్నానురా, నువ్వెలా ఉన్నావు? అవంతిక ఎలా ఉంది? తాతయ్య అందరూ బాగున్నారా అని అడిగాడు హృదయ్. అందరూ బాగున్నారురా అని హృదయ్ ఫ్రంట్ సీట్లో, కృతిక బ్యాక్ సీట్లో కూర్చున్నాక కార్ స్టార్ట్ చేశాడు ఆర్యన్. కృతి కార్ విండోలో నుండి బయటికి చూస్తూ ఉంటుంది. ఆ రోజు మొదటగా వాళ్ళు హైదరాబాద్కి వచ్చిన రోజు ఆర్యన్ కార్ కింద అవంతిక పడడం ఒక్కటే గుర్తుంది కృతికకి. ఆ తర్వాత తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళడం, ఆ తర్వాత తనని చెక్ చేసిన డాక్టర్లు లండన్ తీసుకువెళ్ళాలి అని చెప్పడం, అక్కడి నుండి అన్ని ఎక్విప్మెంట్స్తోనే కృతిని లండన్కి తరలించడం, ఇవన్నీ జరిగినప్పుడు తనకు అసలు స్పృహ లేదు. పైగా లండన్లో మన మనుషులు ఒక్కరు కూడా లేరు. తను ఎప్పుడు వాళ్ళ మధ్యలోనే ఉండడం, తన తలకు జరిగిన పెద్ద ఆపరేషన్ తర్వాత తను అసలు ఒక నెల రోజుల పాటు స్పృహలోనే లేదు. ఆ తర్వాత తను కోలుకునే వరకు రోజు మందులు, టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, డ్రిప్స్ అంటూ ప్రతి ఒక్కటి పెట్టడం. తనకి తక్కువ, అది కూడా జ్యూస్ రూపంలోనే ఏదో ఒక టైంలో తాగించేవారు. ఆ తర్వాత అన్ని మందులతోనే కృతి బతికింది ఇన్ని రోజులు. ఎప్పుడైనా హృదయ్ వచ్చినప్పుడు అతడిని చూసేది, అది కూడా చాలా తక్కువ. తను డిశ్చార్జ్ చేసే 2 రోజుల ముందే తనకు పెట్టిన ఎక్విప్మెంట్ అంతా తీసేసి కృతిని ఇన్ని రోజులు బెడ్ మీద ఉంది కాబట్టి అటు ఇటు వాకింగ్ చేయించడం స్టార్ట్ చేశారు అక్కడ ఉన్న నర్సులు. అలా అక్కడ ఉన్న డాక్టర్లు, నర్సుల కన్నా హృదయ్ని ఒక్కడిని మాత్రమే గుర్తుపెట్టుకుంది కృతి. పైగా వచ్చే అప్పుడు హృదయ్నే ఆమెను తీసుకురావడం వల్ల వాళ్ళ అక్క అవంతిక విషయంలో జరిగిన అన్నిటినీ కూడా హృదయ్నే ఆమెకు చెప్పడంతో, అవన్నీ విని ఇప్పుడు తన అక్క జీవితం సంతోషంగా ఉండడంతో కృతికి కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. చిన్నప్పటి నుండి తన కోసం చాలా కష్టపడింది అవంతిక. ఇప్పుడు తన కోసం మంచి భర్త రావడంతో తన అక్క జీవితాంతం సంతోషంగా ఉంటుంది అనుకొని తనలో తనే హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి చేరుకున్న తర్వాత కృతి ఇంట్లోకి అడుగు పెట్టడమే ఆలస్యం. అవంతిక చెల్లెల్ని హత్తుకొని కృతి అని చెల్లెలి మొహం నిండా ముద్దులు పెట్టుకొని, ఎలా ఉన్నావురా అని చెల్లిని పట్టుకొని గుక్కపట్టి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ అవంతిక, ఆరోగ్యం బాలేని అమ్మాయి వస్తే నువ్వు ఇంకా ఏడ్చి తనని ఏడిపిస్తున్నావా? ముందు చెల్లిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టని రాఘవేంద్ర గారు అనగానే, అలాగే తాతయ్య అని తన కన్నీళ్లు తుడుచుకొని చెల్లిని తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి, ఎలా ఉన్నావు కృతి అని చెల్లెల్ని పట్టుకొని అడుగుతుంది అవంతిక. నాకేంటక్క, బాగున్నాను. ఇన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నాను కానీ మందుల మత్తు అస్సలు ఏం తెలియకపోయేది. దానివల్ల నాకు ఉన్నానంటే ఉన్నాను అన్నట్టు బెడ్ మీద ఉండేదాన్ని తప్పితే నన్ను ఎప్పుడూ మత్తులోనే ఉంచేవారు. అలా ఉండేది అక్కడ. ఒక హృదయ్ గారు అలాగే డాక్టర్స్ తప్ప ఎవ్వరూ కనిపించకపోయేవారు తెలుసా. నిన్ను చూడాలని చాలా అనిపించేది కానీ అసలు కళ్ళు తెరవడానికి కూడా రాకపోయేది నాకు. నువ్వు చాలా గుర్తొచ్చావక్క. రోజూ నిన్ను చూడాలి అనిపించేది అక్కడ. నాకు తెలిసిన వాళ్ళేమో ఎవ్వరూ లేరు. పైగా అన్ని నర్సులే చూసుకునేవాళ్ళు. కానీ ఏంటో నువ్వు నా పక్కన లేని దిగులు నాకు రోజు అనిపించేది. ఇదిగో ఇన్నాళ్ళకి చూశాను మళ్ళీ నిన్ను. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నాకు ట్రీట్మెంట్ కూడా జరిగింది కదా, ఇప్పుడు నా ఆరోగ్యం కూడా చాలా బాగుందక్క అని చెప్పింది కృతి వాళ్ళ అక్కని పట్టుకొని. చెల్లి అలా చెప్తూ ఉంటే బాధ వేసింది అవంతికకి. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన దగ్గర నుండి తల్లి తండ్రి తనే అయ్యి కృతికని చూసుకుంది. ఆమెని కాలేజ్లో కూడా చదివించింది. తన బతుకు మొత్తం చెల్లి కోసమే అనుకుంది. ఆఖరికి చెల్లెలి ట్రీట్మెంట్ కోసమే ఆర్యన్తో వెళ్ళడానికి ఒప్పుకుంది. అలాగే సంవత్సరం బాండ్తో ఆర్యన్ని పెళ్లి చేసుకుంది. తను ఏది చేసినా తన చెల్లి కోసమే. అంత ఇష్టం అవంతికకి చెల్లి అంటే. సరే బంగారం, ఇప్పుడు అదంతా అయిపోయింది కదా, నువ్వు నా కళ్ళ ముందు ఉన్నావు, ఇక నేను నీ పక్కనే ఉంటానురా అని చెల్లిని తనివి తీరా చూసుకొని, ఇప్పుడే వస్తాను కృతి, ఇక్కడే ఉండరా అని కిచెన్లోకి పరిగెత్తి అందరి కోసం జ్యూస్ తీసుకొచ్చింది అవంతిక. నువ్వలా అటు ఇటు పరిగెత్తకని 100 సార్లు చెప్పాను. ఇంట్లో పని చేయడానికి 25 మంది మెయిడ్స్ ఉన్నారు, కానీ నువ్వెందుకే అలా తిరుగుతావు అన్నాడు ఆర్యన్ అవంతిక ఇచ్చిన జ్యూస్ అందుకుంటూ.
జ్యూస్ తీసుకొస్తేనే నేనేమీ అరిగిపోనులేండి అని హృదయ్కి కూడా ఒక గ్లాస్ ఇచ్చి, మా చెల్లిని ఇన్ని రోజులు దగ్గరుండి చూసుకున్నందుకు థ్యాంక్స్ హృదయ్ గారు అని చెప్పింది. అయ్యో పర్లేదు అవంతిక గారు, నేను కూడా ఉండేది అక్కడే కదా, అయినా నేనేమంత పెద్దగా పని చేయలేదులేండి, జస్ట్ వారానికి ఒకసారి వెళ్ళి మీ చెల్లి ఎలా ఉందో చూసి వచ్చాను అంతే అని చెప్పాడు హృదయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అని ఇక అందరినీ వదిలేసి చెల్లితో ముచ్చట్లు చెప్తూ, ఎప్పుడు తిన్నావో ఏంటో రావే అని చెల్లిని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళి అందరినీ పిలిచి చెల్లి కోసం చేసిన స్పెషల్స్ అన్నీ దగ్గరుండి తనే కృతికి దగ్గరుండి మరీ తినిపిస్తూ ఉంటుంది. ఆర్యన్ అవంతిక పెట్టిన టిఫిన్ మెల్లిమెల్లిగా తింటూ భార్యని మరదల్ని చూస్తూ, దొంగ మొహంది, చెల్లి రాగానే దీనికి మొగుడు గుర్తు రావడం లేదు, కనీసం అడగను కూడా అడగడం లేదు చూడు ఏదైనా పెట్టాలా అని, ఇదైతే రూమ్కి రానివ్వు దీని సంగతి అని పళ్ళు కొరుక్కుంటూ, టిఫిన్ తినేసి ఆఫీస్కి నేను ఇక ఆఫీస్కి వెళ్ళొస్తాను అన్నాడు హ్యాండ్ వాష్ చేసుకొని. ఇవాళ ఉండొచ్చు కదా ఆర్యన్ గారు అంది అవంతిక ఆర్యన్కి మంచినీళ్ళ గ్లాస్ ఇస్తూ. ఆర్యన్ దగ్గరకొచ్చి అవంతిక కొంగుతో చేయి తుడుచుకొని అలాగే మూతి తుడుచుకుంటూ, ఉండేం చేయాలే, ఎలాగో నువ్వు నీ చెల్లి దగ్గరే ఉంటావు, నా దగ్గరికి వస్తావా ఏమైనా అన్నాడు కుళ్ళుగా. అవంతిక చిన్నపిల్లాడిలా కుళ్ళుకుంటున్న ఆర్యన్ని చూసి చిన్నగా నవ్వుతూ, మా చెల్లి ఉన్నంత మాత్రాన నేను మిమ్మల్ని మర్చిపోతానా, తను ఇప్పుడే వచ్చింది కదా, కాసేపు తనతో మాట్లాడాలి కదా, ఎందుకలా చిన్నపిల్లల ఊరికే అలుగుతారు అని అవంతికనే ఆర్యన్ మూతి తుడిచి, కాస్త త్వరగా రండి సాయంత్రం అంది. అలాగే త్వరగానే వస్తాను హృదయ్, రెస్ట్ తీసుకోరా, నేను సాయంత్రం త్వరగానే వస్తాను, బాయ్ కృతి అని మరదలి తల నిమిరి బాయ్ అవి అని భార్యకి కూడా చెప్పి బాయ్ తాతయ్య అని ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆర్యన్. ఇంకా ఉంది, నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది, వెయిట్ చేయండి. అలాగే మీకు కనుక నా స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.